నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా ఉంది కదా. అవునండి. అక్కడికి దగ్గర్లో నార్పల మండలంలో గుగూడు అనే ఊరుంది. అనంతపురం నుంచి ఓ 23 కిలోమీటర్లు అంతే. గుగూడు. అక్కడ జంట దేవాలయాలు చాలా ప్రసిద్ధి. అవును, వాటి గురించే ఇవాళ కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అంటే అక్కడ 2 గుళ్ళున్నాయంటున్నారు కదా. నిజమే. ప్రధానంగా 2. ఒకటేమో కుళ్ళాయి స్వామికి, రెండోది హనుమంతుడికి అంకితం చేశారు. ఓహో. సో ఈ ఆలయాల ప్రాముఖ్యత ఏంటి, ఆ స్థల పురాణం అంటే ఆ కథ ఏంటి, అక్కడ జరిగే పండగలు, ఉత్సవాలు, వేటి గురించి కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఆ స్థల పురాణంతోనే మొదలుపెట్టండి. ఏదో గుహుడు అనే ఋషి అంట కదా. అవును. గుహుడు అనే ఒక ఋషి శ్రీరాముడిని చూడాలని, ఆయన సేవ చేసుకోవాలని ఇక్కడ, అప్పట్లో ఇది దట్టమైన అడవి ప్రాంతమంట, అక్కడ ఘోర తపస్సు చేశాడని నమ్మకం. అంటే ఇది రామాయణ కాలం నాటి కథతో సంబంధం ఉందన్నమాట. ఖచ్చితంగా. కథనం ప్రకారమేంటంటే రాముడు రావణుడిని చంపేసి సీతాలక్ష్మణులతో తిరిగి అయోధ్యకు వెళ్తూ ఉంటాడు కదా. ఆము. ఆ దారిలో గుహుడికిచ్చిన మాట ప్రకారం ఈ ఆశ్రమానికి వచ్చాడట. ఆహా. ఇంక రాముణ్ణి చూసి గుహుడికి పట్టలేని ఆనందం, భక్తి వచ్చేసి ఆ పారవశ్యంలో అక్కడే ఒక అగ్నిగుండముంటే అందులో దూకి ఆత్మాహూతి చేసుకోబోయాడు అని చెప్తారు. అయ్యో, మరి అప్పుడే హనుమంతుడు అడ్డుకున్నాడట. ఆయనని వారించి ఆపాడోనంటారు. ఓహో, అందుకనేను హనుమంతుడికి కూడా ప్రత్యేకంగా ఒక గుడి ఉంది అక్కడ. అవును, బహుశా అదే కారణమయ్యుండొచ్చు. ఆ సంఘటన వల్లే అక్కడ ఆంజనేయస్వామికి కూడా ప్రాముఖ్యత ఏర్పడిందని భావిస్తారు. మరి గుహుడినే కుళ్ళాయ స్వామి అని ఎందుకంటారు? ఆ పేరెలా వచ్చింది? అది దానిమీద స్పష్టమైన ఆధారాలు లేవు కాని స్థానికంగా మాత్రం ఆయన్ని కుళ్ళాయి స్వామి అనే పేరుతోనే ఎక్కువగా కొలుస్తారు. కాలక్రమేణా ఆ పేరు స్థిరపడిపోయి ఉండొచ్చు. సరే, మరి ఆ అగ్నిగుండం అది అన్నారు కదా, హనుమంతుడు ఆపిన చోటు, దాని ప్రాముఖ్యత ఏమైనా ఉందా ఇప్పుడు? ఉంది కదా, చాలా ఉంది. ఆ సంఘటనే ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవాల్లో ఒక ముఖ్యమైన ఆచారానికి కారణం అంటారు. అదే అగ్నిగుండం ప్రవేశం. అంటే నిప్పుల మీద నడవడమంటారా? అవును, భక్తులు నిప్పు కణికల మీద నడుస్తారు. ఇది ఒక మొక్కుబడి, చాలా భక్తితో చేస్తారు. ఓహో. ఇక ఉత్సవాలంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయనన్నారు. అవును, వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అవి ప్రతి దేవాలయంలో జరిగే పెద్ద పండగే కదా. కానీ ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ గుడి పీర్ల పండుగ కూడా ఫేమస్ అంట. అది నిజమేనా? నిజమే. అది చాలా అంటే చాలా విశేషం. ఒక హిందూ దేవాలయం ముహర్రం సందర్భంగా జరిగే పీర్ల పండుగకు ఇంత ప్రసిద్ధి చెందడం చాలా అరుదు. అవునుగదా, అది ఎలా సాధ్యం? ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాదు, కర్ణాటక, తమిళనాడు, చివరికి గోవా నుంచి కూడా వస్తారంట భక్తులు. అవును, ఇది బహుశా ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న మత సామరస్యానికి, సాంస్కృతిక కలయికకు నిదర్శనమేమో. పీర్ల పండుగ అంటే ఇస్లాంలో, ముఖ్యంగా షియా వర్గంలో అది ఒక సంతాప దినాలకు సంబంధించింది. కర్బాలా యుద్ధం జ్ఞాపకార్థం చేస్తారు కదా. అవును. అయితే ఇక్కడ గుగూడులో కుళ్ళాయి స్వామికి, ఆ పీర్ల పండుగకి ఏదో ఒక చారిత్రక సంబంధం లేదా స్థానిక నమ్మకం ముడిపడి ఉండాలి. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇంకాస్త పరిశోధన చెయ్యాలి. ఈ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? అగ్నిగుండం కార్యక్రమం ఎప్పుడు? బ్రహ్మోత్సవాలు మన చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. అంటే తిథులను బట్టి. పండగకి 12 రోజుల ముందు పూజలు మొదలవుతాయి. 14వ రోజున ఈ అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమం ఉంటుంది. అది చాలా కీలకం. ఓకే. ఆ తర్వాత కూడా అంటే దాదాపు 22వ రోజు వరకు ఊరేగింపులు, గుడి చుట్టూ వేడుకలు, అలా గ్రామోత్సవాలు బాగా జరుగుతాయి. జనం కూడా లక్షల్లో వస్తారంటున్నారు. అంటే ఏర్పాట్లు కూడా గట్టిగానే చేయాలి కదా. ఖచ్చితంగా లక్షలాది మంది వస్తారు. అందుకనే ఏపీఎస్ఆర్టీసీ వాళ్లు కూడా అనంతపురం నుంచి గుగూడికి స్పెషల్ బస్సులు నడుపుతారు. ఆ టైంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి ఆ క్షేత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. అవును. అంటే ఈరోజు మనం గుగూడు జంట దేవాలయాల గురించి, ఆ గుహుడి కథ, అగ్నిగుండం విశిష్టత, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పీర్ల పండగతో ఉన్న అనుబంధం, ఇవన్నీ తెలుసుకున్నాం. అవును. ముగింపుగా ఒక్క విషయం ఆలోచించదగ్గది. ఒక హిందూ ఆలయ ప్రాంగణంలో పీర్ల పండగకి ఇంత ప్రాధాన్యత ఉండటం వెనుక ఉన్న ఆ లోతైన సాంస్కృతిక, చారిత్రక కారణాలు ఏమై ఉంటాయో అని. నిజమే. అక్కడికి కులమత భేదం లేకుండా లక్షలాదిగా తరలివచ్చే ఆ భక్తులు, వాళ్ల నమ్మకం, ఆ ప్రాంతంలో సమాజం ఎంత బలంగా కలిసిపోయిందో చెప్పకనే చెప్తోంది కదా. దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందేమో.